హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు. ఇప్పుడు మనం సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అయితే సాగుతా ఉంది. ఆ వర్క్స్ అయితే ఇప్పుడు ఫాస్ట్ గానే నడుస్తున్నట్టుగా ఉంది. చూద్దాం ఒకసారి. ఇగో చూడండి, ఇది వచ్చేసి స్టార్టింగ్ యాదగిరి థియేటర్ దగ్గర సంతోష్ నగర్ అండ్ ఓవైసీ జంక్షన్ కూడా అంటాము దీన్ని. మీ అందరికీ తెలిసిందే. ఎస్, చూడండి. యా, ఇది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అప్డేట్. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మనము సంతోష్ నగర్ నుంచి మనం చంచల్గూడ వరకు కూడా, అంటే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ గా ఎక్కడి వరకు పోతుందో అక్కడ వరకు అయితే పోదాము. ఇగో ఇక్కడ యాదగిరి థియేటర్ ఉంది, అది కూడా చూపిస్తా. ఆ ముందుకెళ్తే ఓవైసీ జంక్షన్. దాదాపు 600 కోట్ల పైన ఖర్చు. ఇది 620 కోట్లు ఏదో అన్నట్టుగా తెలుస్తా ఉంది. మీకు ఏమైనా ఎగ్జాక్ట్ గా తెలిస్తే కామెంట్ చేయండి. ఇగో ఇది యాదగిరి థియేటర్. ఇక్కడ మనకు సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. వర్క్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఎక్కేది. యా, మనమైతే ముందుకు పోదాం పదండి. ఇగో చూడండి, ఒక్క బస్సు కూడా సరిగా పట్టని పరిస్థితి ఉంది. మరి వీటన్నిటిని ఉంచుతారా, తీసేస్తారా, ఏం జరగబోతుంది అనేది కామెంట్ అయితే చేయండి. చాలా టైట్ ఉంది, చూస్తున్నారు కదా. ఇది ఓల్డ్ సిటీ కంటే గోల్డ్ సిటీ లాగా ఉంది ఇక్కడ. మరి ఇవన్నీ కూడా లేపేస్తుండొచ్చు, ఎందుకంటే మనకు అంబర్పేటలో కూడా ఒక దగ్గర పరిస్థితి ఇదే. ఫ్లైఓవర్ పక్కన ఇట్లనే ఉంది టైట్ గా. ఇక ఇదేమో స్టీల్ బ్రిడ్జి, దాదాపు 3.5 కిలోమీటర్లు, 620 కోట్ల బడ్జెట్ దాదాపుగా ఉంది. 2021లో అయితే ఇది స్టార్ట్ అయింది. 2021లో స్టార్ట్ అయింది. 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మనం 2025 అయిపోయి 2026కు వచ్చేసినాము. ఇక బ్రిడ్జి అయితే పైన వర్క్స్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్టింగ్ లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, పైన అవన్నీ పెట్టేసారు. ఆ తర్వాత రోడ్ వేయటము, అప్పుడు సైడ్ కి అవి పెట్టడము. ఇగో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సైడ్ కి పెడతారు, మీకు తెలిసిందే. ఇవన్నీ సైడ్ కి పెడతారు. ఇక స్టీల్ బ్రిడ్జ్ అంటేనే నట్టులు బోల్ట్లతోటి. మన హైదరాబాద్ లో ఇంకో స్టీల్ బ్రిడ్జ్ కూడా ఉంది, అది ఏడుందో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ కదా. ఎస్, దాని తర్వాత ఇదే. ఆ తర్వాత మనకు వచ్చేసి ఏమంటారు, జేబిఎస్ నుంచి షామీర్పేట వరకు స్టీల్ బ్రిడ్జ్, 11 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జ్ ఉంది. అది స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్ట్ అవ్వదు. ఇంకా అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ అదే. సో అది కూడా కంప్లీట్ అయితే మనకు మొత్తం 3 స్టీల్ బ్రిడ్జ్లు మన తెలంగాణ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ముందుకైతే పోదాము. ఇక దీని గురించి మీకు ఏమైనా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏ డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే పెడతారు. నాకు తెలిస్తే నేను కూడా పెడతాను. పిల్లర్ నెంబర్ 57 దగ్గర ఉన్నాము. 57, 56 ఇట్లా పోతా ఉంది ఇది. ఇది సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ అంట. ఇది ఇగో ఇక్కడ చంపాపేటకి డౌన్ ర్యాంప్ కూడా ఉంటుంది ఇక్కడ. డౌన్ ర్యాంప్ అదే కనిపిస్తుంది కదా, అక్కడ అంతా కూలగొట్టి డౌన్ ర్యాంప్ కట్టారు. అట్నుంచి దిగడానికి ఎక్కడానికి కూడా ఉంటాయి మనకు. సో డౌన్ ర్యాంప్ వరకు అయితే మీరు చూశారు. ఇక ఇప్పటి వరకు పైన అద్భుతంగా వర్క్స్ చూసినాము. ఇక్కడ ఇంకొంచెం వర్క్ జరగాల్సి ఉంది. ఓన్లీ రేకులు ఒకటే పెట్టారు, పైన అవన్నీ పెట్టలేదు మెయిన్వి. మళ్ళీ ఇక్కడ అయితే ఇంకొంత అప్డేట్ ఉంది. ఇగో ఇది ఓకే. ఇక ఇక్కడ ఒక ర్యాంప్ ఉంది, ఇది అప్పు ర్యాంపా, ఇది అప్పు. ఇది ఎక్కే ర్యాంప్ ఉంది ఇక్కడ చూడండి. అది వచ్చేసి చంపాపేట వైపు డౌన్ చూసినామో, ఇక్కడ వచ్చేసి అప్పు ర్యాంప్ ఉంది. ఇనిషియల్ స్టేజ్ లో ఉంది ఇది. పిల్లర్ నెంబర్ వచ్చేసి 44 దగ్గర ఉన్నాము. 44 దగ్గర ఈ ర్యాంప్ అయితే ఉంది, అప్పు ర్యాంప్. ఈ ఏరియా వచ్చేసి ధోబీ ఘాట్. మావాడు చెప్తుండు, మొత్తం పండిపోయిండు. ఎస్ఆర్డిపి వాళ్ళకంటే మావాడిది ఎక్కువ ఉంది. నాలెడ్జ్ ఏదైనా తిరుగుతుంటే వస్తుంది.
డౌన్ ర్యాంప్ అయితే ఎక్కితే మళ్ళీ మనం కంటిన్యూస్ గా 4 లేన్ రోడ్ ఇది, కంప్లీట్ 4 లేన్ స్టీల్ బ్రిడ్జ్. ఎగ్జాక్ట్ గా అంటే 3.38 కిలోమీటర్స్ అంత ఉంది, కానీ 3.3 కిలోమీటర్స్ కి 4 సంవత్సరాలు దాటిపోయినాయి. మన దగ్గర ఏదైనా కూడా అంతే, చైనాలో చేసినట్టు కొన్ని గంటల్లో, అదే చైనాలో అయితే కొన్ని గంటల్లో కడతారు, మన దగ్గర అట్లేం ఉండదు. కానీ ఈ మధ్యనే మా కొత్త పదాలు వినిపిస్తున్నాయి, భారతదేశంలోని రాష్ట్రాలు తెలంగాణకు పోటీ కాదు, చైనా జపాన్ లాంటి టెక్నాలజీలో ఉన్న దేశాలే మనకు పోటీ అని చెప్పేసి. ఇదేనా ఇది చూడండి, బిల్డింగ్ కి ఆల్మోస్ట్ ఆనుకొని ఉంది ఇక్కడ ధోబిఘాట్ దగ్గర. అసలు గ్యాపే లేదు, ఎగిరి దూకొచ్చు. ఇగో ఈడ కూడా అంతే. మన దగ్గర చాలా చోట్ల ఇలాంటివి ఉంటాయి కదా ఫ్లైఓవర్లకి, అని అంత గ్యాప్ అనేది మరి ఎందుకు, కొంచెం ఇక తప్పదు మరి, ఎందుకంటే మన టౌన్ ప్లానింగ్ కరెక్ట్ ఉండదు కాబట్టి అలాగే ఉంటది, ఏం చేయలేము. మాదన్నపేట ప్రస్తుతానికి మాదన్నపేట మండి వరకు వచ్చినాము. అక్కడ వరకు అయితే ఇవన్నీ పైన వేసిరు, ఆ తర్వాత పైన వరకు అయితే జరగలేదు. ఇక ఇక్కడి నుంచి ఖాళీగా ఉన్నాయి పిల్లర్లు. వేరిటీ అంటే 34 పిల్లర్ నెంబర్ 34 నుంచి ఏమి లేదు. ఇగో పిల్లర్ నెంబర్ 34 నుంచి కూడా పైన వర్క్స్ జరగలేదు, వర్క్స్ చాలా చాలా జరగాల్సింది ఉంది. ఈ వీడియో వచ్చేసి నేను ఎగ్జాక్ట్ గా జనవరి 7th, టైం ఎంత అయింది, జనవరి 7th మార్నింగ్ 10 o'clock అవుతుంది, అప్పుడు తీస్తున్నా. అప్పటికి ఉన్న అప్డేట్ ఇది. ఇక మాదన్నపేట మండి దగ్గర నుంచి మొత్తం బోసిపోయి ఖాళీగా ఉన్నాయి. ఈ ఎప్పటికైతే ఏమో ఇప్పటికే 4 సంవత్సరాలు దాటిపోయింది. ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద మొత్తం అవన్నీ పెట్టున్నాయి, కానీ ఇక పైన ఎప్పుడు పెడతారో తెలియదు. పిల్లర్ నెంబర్ 21 దగ్గర నుంచి మళ్ళీ పైన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఓకే. ఇగో కింద గుడి టెంపుల్ ఉంది, టెంపుల్ పైనుంచి ఫ్లైఓవర్ వస్తుంది. వావ్, ఇగో చూశారు కదా టెంపుల్, శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ దేవాలయం, దాని పైనుంచి అయితే వస్తుంది. పైన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అంతే. మళ్ళీ పైన వర్క్స్ అయితే ఇక్కడ వరకు ఎంత, ఇది 17, 16 వరకు అయితే పైన వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఇక్కడ నుంచి మళ్ళా బోసిపోయి ఉన్నాయి, ఖాళీగా ఉంది. ఇగో ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది, జన్నత్ NX, ఇగో పిస్తా హౌస్. ఇక్కడ నుంచి మళ్ళీ పైన ఏమి లేదు. ఇక మొత్తం ఖాళీ. మళ్ళీ కొంచెం 1, 2, 3 పిల్లర్లు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనకు పైన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అంటే నడుస్తుంది, గోయింగ్ ఆన్. ఇది వచ్చేసి చంచల్గూడ ఏరియా, చంచల్గూడ జైలు ఉంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ హియర్ డబల్ బెడ్రూమ్లు కూడా ఉంటాయి. చంచల్గూడ జైలుకి ఆనుకోనే, పక్కనే మెయిన్ రోడ్కి ఆనుకోనే అద్భుతమైన డబల్ బెడ్రూమ్లు, అంటే చాలా కోట్ల విలువ చేసే స్థలంలో డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయి. 2 BHK డిగ్నిటీ కమ్యూనిటీ అనేది టైటిల్ ఉంటుంది, దీనికి మంచి టైటిల్. ఇక్కడ ఉన్నాం ఎగ్జాక్ట్లీ. ఇగో డబల్ బెడ్రూమ్లు ఇవన్నీ కూడా. ఇగో 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ సైదాబాద్. పిల్లి గుడిసెలు అంటే ఒకప్పుడు పిల్లి గుడిసెలు ఉండేనంట అక్కడ. ఇగో చంచల్గూడ గోడ ఇది. ఓకే, ఇక్కడ మనకు స్టీల్ బ్రిడ్జ్ కర్వ్ తిరుగుతుంది సర్రమని. ఇగో, అరే అవును, అటు పోదామన్నావు కదా.
ఇగో ఇక్కడ కరువు తిరుగుతుంది. ఇదంతా కూడా చెంచల్ కూడా జైలు గోడ. చాలా మంది తెలవని వాళ్ళు ఉంటే చూడండి. ఇక కరువు తిరుగుతుంది. ఇక్కడ అంతా పైన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే పైన వర్క్ అక్కడక్కడ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఫినిషింగ్ కాకపోయినా కూడా మోస్ట్లీ ఒక 80% ఆఫ్ ది వర్క్ పైన ఫ్లైఓవర్ పైన వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. సో నో వర్రీస్. ఇది నాకు తెలిసి 2026 లో ఎట్టి పరిస్థితులు ఎంత దరిద్రంగా చేసినా ఫినిష్ కావాలి. ఇక ఫినిష్ కాలేదంటే అంతకు మించిన దరిద్రం ఇంకోటి లేదన్నట్టు. మనం చైనా జపాన్తో పోటీ పడుతున్నట్టే లెక్క. సో వచ్చేసినాం ఆల్మోస్ట్. యా ఇది చూశారు కదా, దిగిపోతుంది ఫ్లైఓవర్. 2026 లో ఖచ్చితంగా ఓపెన్ కావాల్సిందే ఫ్లైఓవర్. ఇది సంగతి. మనకు చంచల్ కూడా జైలు అంటే కొంచెం ముందుకు వచ్చిన ప్రిజన్స్ అకాడమీ అని ఉంటది. అక్కడ వరకు అయితే ఈ ఫ్లైఓవర్ ఉంటుంది. ఒకసారి దిగి చూపిస్తా. ఇక బండి అయితే దిగిన. ఇగో ఇక్కడ ప్రిజన్స్ అకాడమీ అని ఉంటది. ఇది ఫ్లైఓవర్ తీరుతెన్ను సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ వర్కింగ్. ఓకే, ఇది అంటే ఖచ్చితంగా 2026 లో ఓపెన్ కావాలని కోరుకోండి. నేను కూడా అంతే అనుకుంటున్నా. ఖచ్చితంగా అయిపోద్ది కూడా. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా పెట్టండి. నేను మీ సైదులు జడిపిలా. బాయ్.